సాగు విధానాలను ఆచరిస్తున్న రైతులు ప్రకృతి ఆటుపోట్లకు ఎదురెదుతున్నారు. కాలాన్ని అనుసరించి ఆరుబయట పెంచే పంటలకు వాతావరణ పరిస్థితులు, ప్రకృతి ఉపద్రవాలు, చీడపీడలు పెద్ద ఆటంకాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించి ఏడాది పొడవునా పంటల సాగుతో ఆదాయాన్ని పొందాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యాన వనాధికారులు కూరగాయల సాగులో అనేక రకాల ప్రయోగాలను చేపడుతున్నారు. సురక్షిత వాతావరణంలో నాణ్యమైన అధిక దిగుబడులకు మార్గం సుగమం చేస్తున్న హైటెక్ సాగు విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. పాలీహౌస్లో పండిస్తున్న టమాటా సాగులోనే సుమారు 6 రకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. ఈ పద్ధతులతో సాధారణ సాగులో రైతు పొందే దిగుబడి కన్నా 4 నుంచి 5 రెట్ల అధిక దిగుబడిని సాధించవచ్చంటున్నారు. మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేము టమాటా పండిస్తున్నాము. ఈ టమాటా రకం వచ్చేసి IHR వల్ల వెరైటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వల్లది వెరైటీ అర్కా అబేద్ అని, అర్కా రక్షక్ అని, అర్కా సామ్రాట్ అని ప్రస్తుతం 3 వెరైటీస్ని మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. అయితే మెయిన్గా పాలీహౌజ్ల వల్ల ఉపయోగాలు ఏమంటే, పాలీహౌజ్ లోపల వాతావరణం అనేది కంట్రోల్ చేయబడుతుంది. అంటే దీంట్లో తేమ, తర్వాత టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది. రెండోది వచ్చేసి దీంట్లో చుట్టుపక్కల పాలిషీటు, తర్వాత ఇన్సెక్ట్ నెట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో పురుగుల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దిగుబడి అనేది దాదాపుగా ఓపెన్ కల్టివేషన్ కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ వస్తుంది. పాలీహౌజ్లలో మేము ఒక 5-6 రకాల టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నాము. దాంట్లో మొదటి టెక్నాలజీ ఏమంటే ఈ మల్చింగ్ షీట్ అనేది వాడుతున్నాము. ఈ మల్చింగ్ షీటు 25 మైక్రాన్స్ మల్చింగ్ షీట్ వాడడం వల్ల ఉపయోగం ఏమంటే, ఒకటి కలుపు రాకుండా నివారిస్తుంది. తర్వాత రెండోది వచ్చేసి నీళ్ళు కూడా దాదాపుగా 70% దాకా, 50 నుంచి 70% దాకా నీళ్ళు కూడా ఆదా అవుతుంది. అదేవిధంగా కవర్ కప్పి ఉంచడం వల్ల ఏమవుతుందంటే లోపల తేమ అనేది పెరిగిపోయి మొక్క యొక్క వేళ్ళు బాగా అభివృద్ధి చెందుతాయి. మొక్క వేళ్ళు బాగా అభివృద్ధి చెందడం వల్ల చెట్టు గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది బాగా పెరిగిపోతుంది. అయితే ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి మల్చింగ్ షీటు. సెకండ్ టెక్నాలజీ వచ్చేసి లోపల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పోతాయి 2 వరుసలు. ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల 50% నీటి ఆదా అవుతుంది. ఆ తర్వాత ఎరువులు వచ్చేసి డైరెక్ట్గా మొక్క యొక్క మొదల్లోకి పడతాయి కాబట్టి ఎరువులు కూడా మనకు ఆదా అవుతుంది. ఆ తర్వాత డ్రిప్ వాడడం వల్ల కలుపు కూడా చాలా వరకు నివారించబడుతుంది. అయితే ఈ ట్రెలిసింగ్ విధానంలో 1 లేకుంటే 2 కొమ్మలు తీసుకుంటాము. ఈ కొమ్మలను ఈ థ్రెడ్తోని మీ దాకా కడతాము. కట్టడం వల్ల ఏమవుతుందంటే 1 నుంచి 2 బ్రాంచెస్ మీది దాకా 12 ఫీట్ల దాకా పాకుతాయి. మనము చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నీ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి గాలి వెలుతురు అనేది ఎక్కువ పోయి ఎక్కువ పాలినేషన్ అవుతుంది. మొక్కకు దిగుబడి అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే మా దగ్గర ఈ రైజ్ బెడ్ సిస్టమ్ అంటారు. దీన్ని ఎత్తైన నారుమళ్ళ సిస్టమ్ అంటారు. మామూలుగా అయితే రైతులు పొలాల్లో వాళ్ళ పంటలు భూమి మీద వేసుకుంటారు. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఆ పంటలు వర్షానికి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఎత్తైన నార్మల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వచ్చిన అధిక వర్షాలు మొత్తము ఈ కింది నుంచి బెడ్ నుంచి కిందికి కారిపోయి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అధిక వర్షాలకు మొక్కలు అనేవి డ్యామేజ్ కావు. మొక్క సుదృఢంగా వస్తుంది, దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఇదే విధంగా ఇంకొక టెక్నాలజీ ఉన్నది మా దగ్గర. అదేమంటే డబల్ రో సిస్టమ్ అంటారు దీన్ని. అంటే ఒక బెడ్డు 1 మీటర్ వెడల్పు బెడ్ తీసుకొని దాదాపుగా 6 ఇంచుల హైట్లో ఉంటుంది బెడ్డు. 6 నుంచి 1 ఫీట్ హైట్ ఉంటుంది.
దాని మీద 2 వరుసలు, ఒక వరుస ఇది 2 వరుసలు మొక్కలు అనేది 45 సెంటీమీటర్లకు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క లాభం ఏమంటే మనము ఒక క్రమ పద్ధతిలో మొక్కలను నాటుకుంటాము. దీనివల్ల లోపలికి గాలి వెలుతురు అనేది పోయేసి లోపల పాలినేషన్ ఎక్కువై దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. అదేవిధంగా చీడపీడల నివారణ కూడా అవుతుంది. ఈ విధంగా రకరకాల టెక్నాలజీస్ మేము ఈ పాలీ హౌజ్లలో ఉపయోగిస్తున్నాము. సమ్మర్లో వచ్చేటప్పటికి టెంపరేచరు బాగా పెరుగుతుంది. టెంపరేచరు బాగా పెరగడం వల్ల మొక్కలో చీడపీడల ఉధృతి చాలా ఎక్కువ పెరుగుతుంది. దాన్ని టెంపరేచర్ తగ్గించుకోవడానికి మేము ఫాగర్స్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఫాగర్స్ అనేవి ప్రతి అర్ధగంటకు ఒకసారి ఒక 5 నిమిషాలు నడుస్తాయి. నడవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పొగ మంచులాగా నీళ్లు చిలకరించబడతాయి మొక్కల మీద. దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచరు తగ్గుతుంది. మనకు టెంపరేచర్ తగ్గి మొక్క ఎదుగుదల అనేది బాగా ఉంటుంది. అదేవిధంగా ఈడ చీడపీడలు తగ్గించుకోవడానికి స్టిక్కీ ట్రాప్స్ అని జిగురు అట్టలు అనేది మేము యూజ్ చేస్తాము. ఈ జిగురు అట్టలు యూజ్ చేయడం వల్ల దాని మీద పురుగులు అతుక్కొని చచ్చిపోతాయి. చాలా వరకు పురుగుల బెడద ఈ స్టిక్కీ ట్రాప్స్ వల్ల లేకుంటే ఫిరమోన్ ట్రాప్స్ వల్ల నివారించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ పాలీ హౌజ్లో మనము దాదాపుగా 4 రకాల మొక్కలను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి PHS వాళ్ళది 448 రకము, రెండవది US వాళ్ళది 440 రకము, ఆ తర్వాత మూడవది వచ్చేసి IHR వాళ్ళది అర్క అబేద్ అని ఉంది, తర్వాత అర్క రక్షక్ అని ఉంది, ఆ తర్వాత అర్క సామ్రాట్ అని ఉంది. ఈ విధంగా రకరకాల మొక్కలు దేశం నుంచి తర్వాత వేరే రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి తెప్పించుకొని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి ఈడ సక్సెస్ఫుల్ అయినాక ఈ పంటల గురించి ఈ వెరైటీల గురించి రైతులకు చెప్పడం జరుగుతుంది. వ్యవసాయ వ్యర్థాలు, పేడ, వానపాముల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మి వాష్ తయారు చేసుకునే పద్ధతి అనాదిగా అమలవుతోంది. ఈ వర్మి వాష్లో విలువైన పోషకాలు ఉన్నాయి. పంటలపై పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. అందుకే చిన్న సన్నకారు రైతులు సైతం సొంతంగా వర్మి వాష్ను తయారు చేసుకునేందుకు వీలుగా చిన్నపాటి వర్మి వాష్ యూనిట్ను అభివృద్ధి చేశారు ఉద్యానవనాధికారులు. మరి ఈ యూనిట్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వర్మి వాష్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వానపాముల ఎరువుల లోపల నుంచి వచ్చే వ్యర్థాలతోని వర్మి వాష్ అనేది తయారవుతుంది. ఇది ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్గా మనకు పనిచేస్తుంది. దీనిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో వచ్చేసి సిమెంట్ రింగులు ఉంటాయి, రెండోది వచ్చేసి లోపల కింద బేస్మెంట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి లోపల పెంట ఎరువు అనేది వేస్తారు, పెంట అనేది వేస్తారు. పెంట వేసిన తర్వాత వానపాములు వేస్తారు. వానపాములు వేసిన తర్వాత నెమ్మదిగా అది ఆ పెంటలో ఉన్న వ్యర్థాలని తినేసి దాన్ని ఎరువుగా మారుస్తుంది. అయితే మీద కుండ పెట్టేసి ఈ కుండలో నీళ్ళు వేస్తూ ఉంటాము. సన్నగా చుక్కలుగా నీళ్ళు పడుతూ ఉంటాయి. ఈ నీళ్ళు ఈ వానపాములను తడుచుకుంటూ దాంట్లో ఉన్న పోషకాలని తీసుకొని ఇక్కడ నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. ఇది తీసుకొని మనము 50% నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మొక్కకు చాలా ఉపయోగపడుతుంది, ఎరువులాగా పనిచేస్తుంది. దీన్ని డ్రిప్లో పంపించుకోవచ్చు, లేదంటే ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని స్ప్రే చేసే విధానం ఏమంటే ఒక 10 లీటర్లలో 5 లీటర్లు వర్మి వాష్ యూనిట్ పెట్టుకొని వేసుకొని వర్మి వాష్ వేసుకొని కలుపుకొని దాంట్లో మొక్కలకు స్ప్రే చేసుకోవాలా. అదే 50% కలుపుకొని డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు. అర్బన్ ఫార్మింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీసేందుకు గాను వర్టికల్ ఫార్మింగ్ కు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్టికల్ టవర్లలో ఆకుకూరలను పెంచుతూ ఆధునిక సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ఉద్యానవనాధికారులు.
100 గజాల ఫ్లాట్లో కొద్దిపాటి పెట్టుబడితో వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవచ్చునని ఈ మోడల్ ఫామ్ ద్వారా నిరూపిస్తున్నారు. ఈ సాగు ద్వారా ఒక మొక్క పెరిగే చోట 25 మొక్కలు పెంచుకోవచ్చునని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని చెప్తున్నారు. అందులోనూ ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించవచ్చంటున్నారు. ఆ వివరాలు మీకోసం. వర్టికల్ ఫార్మింగ్ అనేది చూస్తున్నాము. ఈ వర్టికల్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే తక్కువ స్థలంలో ఎక్కువ పంట తీయాలి. మామూలుగా అయితే మనము భూమి మీద ఒక లేయర్ పంట తీస్తాము, కానీ దీంట్లో ఆ విధంగా కాకుండా మనము 8-9 లేయర్లలో పంట తీయడం వల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది 7 నుంచి 8 రెట్లు పెరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఈ పైపులు తీసుకొచ్చేసి ఇవి వేరేదే కాదండి, ఇది మన బోర్ కేసింగ్కి ఉపయోగించే పైపులే. దీన్ని ప్రతి ఫీట్కి ఒకటి కట్ చేసేసి కొద్దిగా హీటింగ్ మిషన్తో మౌల్డింగ్ చేసేసి మేమే తయారు చేసుకున్నాము. ఇది కావాలంటే రైతులకు మేము అందజేస్తాము. అర్బన్ ఫార్మింగ్లో మిద్దె మీద ఇట్లాంటి ఒక 10 పైపులు పెట్టుకొని వాళ్ళ ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, ఆరోగ్యమైన తర్వాత కెమికల్ రహిత ఆర్గానిక్ ఆకుకూరలు ఇంట్లోనే పండించుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఈ సిటీలో మనకు ప్లాట్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ప్లాట్స్ వచ్చినాయి. 1000 గజాల ప్లాట్స్, 500 గజాల ప్లాట్స్. ఇటువంటి ప్లాట్స్లో కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ చేసుకొని మనము మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. మీకు ఎవరికైనా కావాలంటే మా దగ్గర రండి, మేము తప్పకుండా దీని గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాము. అయితే ఈ పైపులు మౌల్డింగ్ చేసిన తర్వాత దీంట్లో పాటింగ్ మిక్చర్ వేయడం జరుగుతుంది. పాటింగ్ మిక్చర్ అంటే మట్టి మిశ్రమం ఏమంటే ఒక 25% కోకోపీట్ ఉంటుంది, ఒక 25% వర్మి కాంపోస్ట్ ఉంటుంది, ఆ తర్వాత నీమ్ కేక్ ఒక 10% ఉంటుంది, ఆ తర్వాత ఒక 20% ఎర్రమట్టి వస్తుంది. మొత్తం కలిపి 100% చేసి దీంట్లో మట్టి అనేది ఓన్లీ 20-25% మాత్రమే వాడాలి. ఎక్కువ మట్టి వాడితే ఏమవుతుందంటే లోపల మట్టి అనేది జామ్ అయిపోయి ఏర్లు అనేవి డెవలప్ కావు, దానివల్ల మొక్క గ్రోత్ అనేది రాదు. ఓన్లీ 25% మట్టి పెట్టేసి మిగతా 75% ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేయాలి. ఆర్గానిక్ మ్యాటర్ కింద మనకు వర్మి కాంపోస్ట్ ఉన్నది, తర్వాత కోకోపీట్ ఉన్నది, తర్వాత రంప పొట్టు వేసుకోవచ్చు, లేదంటే వరి పొట్టు కూడా కలుపుకోవచ్చు, లేకుంటే ఇంకేమైనా వ్యర్థ పదార్థాలు ఎండిపోయిన ఈకులు ఉంటే కూడా దీంట్లో కలుపుకోవచ్చు. దీంట్లో పంట అనేది చాలా మంచిగా వస్తుంది. మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ విధానంలో సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలను మనము మన సిటీలోనే పండించుకోవచ్చు. మనం ఎక్కడో పొలాలకు పోవాల్సిన అవసరం లేదు. మనకు ఒకవేళ జాబ్ లేదంటే ఒక 1000 గజాల ప్లాటో లేకుంటే ఒక 500 గజాల ప్లాటో లీజుకు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు మంచి ఆదాయం అనేది వస్తుంది. మామూలుగా అయితే ఆకుకూరలు భూమి మీద రైతులు సాగు చేస్తారు. దాంట్లో 3 నుంచి 4 టన్నుల ఆకుకూరలు వస్తాయి. కానీ ఈ పద్ధతులు చేయడం వల్ల సంవత్సరానికి దాదాపుగా 40 నుంచి 50 టన్నులు ఆకుకూరలు వస్తుంది. అంటే కిలో 10 రూపాయలకు పోయినా కూడా మనకు దాదాపుగా ఒక ఎకరానికి 4.5 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ మనకు ఇనీషియల్ ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పెట్టుబడి ఒకసారి పెట్టుకుంటే మీకు దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత రైతుకు లాభం అనేది వస్తుంది. ఒకసారి ఈ పైపు పెట్టుకోవడం వల్ల 5 నుంచి 10 సంవత్సరాల దాకా మనము పైపులను మార్చాల్సిన అవసరం లేదు. సంవత్సరంన్నరకు ఒకసారి ఈ పాటింగ్ మిక్చర్ మాత్రము మార్చాల్సి వస్తుంది. కూరగాయల పంటల్లో రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య నులిపురుగు. పాలీహౌస్ సురక్షిత షెడ్ నెట్లలో సాగు చేసే పంటల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మరి ఈ నులిపురుగును ఎలా తగ్గించాలో ఉద్యానవనాధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇది 1/2 ఎకర్ పాలీహౌస్. దీంట్లో మేము టమాటా US 440 అనే వెరైటీ వేసినాము.
తర్వాత పిహెచ్ఎస్ వాళ్ళది 448 అని వేసినాము. దీనికి రీసెంట్గా నిమటోడ్ అటాక్ అనేది అయింది. నిమటోడ్ అంటే తెలుగులో నులి పురుగులు అంటారు. ఈ నులి పురుగులు భూమిలో కోశస్థ దశలో ఉంటాయి, డార్మెన్సీలో ఉంటాయి. ఇవి నెమ్మదిగా ఎప్పుడైతే మొక్కలు పెడతామో అప్పుడు ఈ మొక్కల్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ నులుపులు ఏం చేస్తాయంటే ఓ 15 రోజుల తర్వాత ఏదైతే వేర్లు ఉంటాయో మొక్క వేరు లోపలికి చొరబడి అక్కడ గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఈ వేర్ల బుడిపలు అనేవి ఏర్పడతాయి. ఈ బుడిపలు ఏర్పడడం వల్ల ఈ మొక్క నీరు మరి పోషకాలని తీసుకోలేదు. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క చాలా బలహీనమైపోతుంది. మొక్క బలహీనమైపోవడం వల్ల దాని యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. తద్గుణంగా దాని యొక్క దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది. ఈ నులి పురుగుల వలన పంటలకు చాలా నష్టం వస్తుంది. స్పెషల్గా తెలంగాణలో అది పాలి హౌజులలో బాగా నష్టం చేయడం వల్ల మొక్కలు 6 నెలలు ఆవాల్సిన మొక్క ఒక 2 నెలల్లోనే గిడసవారిపోయి కంప్లీట్గా ఎండిపోయి మొక్క చచ్చిపోతుంది. దానివల్ల దిగుబడి తగ్గిపోయి రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వెనకాల మీరు ఎఫెక్ట్ అయిన మొక్కల్ని కూడా చూడొచ్చు. బాగా ఎఫెక్ట్ అయినవి ఈ ఏమైనా అంటే ఒక 30 రోజులు 45 రోజుల తర్వాత ఎప్పుడైతే పంట స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఫ్రూట్ స్టార్ట్ అవుతుందో ఆ స్టేజ్లో అది అటాక్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత 45 నుంచి 55 రోజుల్లో కంప్లీట్గా బేర్లలో చొచ్చుకుపోయి ఆహారం అనేది చెట్టుకు అందకుండా చేస్తుంది. తద్గుణంగా ఈ ఆకులు అనేవి పాలిపోతాయి, చెట్లు గిడసబారిపోతాయి, దిగుబడి ఆగిపోతుంది. ఎక్కడిదక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఎక్కడ దిగుబడి అనేది కాయ సైజు పెరగదు, కాయ నాణ్యత రాదు, ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత పూలు ఏమైనా ఉంటే పూలు కూడా రాలిపోతాయి. చెట్టు బలహీనం కావడం వల్ల దిగుబడి అనేది భారీగా తగ్గిపోతుంది. ఇది ఓపెన్ ఫీల్డ్లో కూడా బాగా వస్తుంది. ఈ మధ్యన దానిమ్మకు, తర్వాత బత్తాయికి, తర్వాత అన్ని రకాల కూరగాయలకు ఈ నిమటోడ్ సమస్య అనేది ఓపెన్లో కూడా వస్తుంది. ఓపెన్ కంటే పాలి హౌజులలో చాలా ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏమంటే దీనికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు పాలి హౌజులలో చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దీనికి డెవలప్మెంట్ కావడానికి 80% హ్యూమిడిటీ, ఆ తర్వాత 80% తేమ, ఆ తర్వాత టెంపరేచర్ 40 డిగ్రీల టెంపరేచర్ దాటితే ఇది ఫాస్ట్గా మల్టిప్లై అవ్వడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పాలి హౌజుల చుట్టుపక్కల పాలిషీట్ ఉండడం వల్ల లోపల టెంపరేచర్స్ బాగా పెరిగిపోయి ఆ తర్వాత తేమ కూడా బాగా పెరిగిపోయి ఇది పెరగడానికి ఈ అభివృద్ధి నులి పురుగులు అభివృద్ధి చెందడానికి కావాల్సిన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అందుకే ఓపెన్ కండిషన్స్ కంటే ఈ పాలి హౌజులలో ఈ నిమటోడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఒకటేమంటే లోతైన దుక్కులు చేసుకోవాలి. ఎండాకాలం వచ్చినప్పుడు బాగా లోతైన దుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత సోలరైజేషన్ అనేది చేస్తారు. సోలరైజేషన్ అంటే బాగా ఎండాకాలంలో నీళ్ళు పెట్టేసి మీద నుంచి బెడ్ల మీద ప్లాస్టిక్ షీట్లు పరవడం వల్ల లోపల టెంపరేచర్ బాగా పెరిగిపోయి ఆ గుడ్లు ఆ పురుగులు అనేవి చచ్చిపోతాయి. ఆ తర్వాత ఇంకొక పద్ధతి ఏమంటే ఫ్యూమిగేషన్ వల్ల కూడా ఇది చచ్చిపోతుంది. ఫార్మాల్డిహైడ్ లేకుంటే ఇతర కెమికల్స్ ఉన్నాయి, ఫ్యూమిగేషన్ కెమికల్స్, అవి అప్లై చేసి మీద ప్లాస్టిక్ షీట్ పెట్టడం వల్ల కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇదే కాకుండా ప్యాసిలోమైసిస్, ట్రైకోడర్మా లాంటివి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. అవి అప్లై చేయడం వల్ల కూడా ఈ నిమటోడ్ చాలా వరకు తగ్గుతుంది. అయితే రీసెంట్గా అదామా వాళ్ళు నిమిడ్జ్ అనే ఒక మాలిక్యూల్ని తీసుకొచ్చారు, ఒక మందుని తీసుకొచ్చారు. ఈ నిమిడ్జ్ అనే మందు ఈ నిమటోడ్స్ను చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మేము దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల నుంచి ఈ నిమటోడ్స్ను మేము వాడడం జరుగుతుంది. కాకపోతే 100% కంట్రోల్ చేయాలన్నది చాలా కష్టమైన ప్రాబ్లం కాబట్టి పంట వరకు
మనము కంట్రోల్ చేసుకోవచ్చు. నిమెర్జిన్ 1 గ్రాము నుంచి 2 గ్రాములు చెట్టు నాటిన వారంలో 2-3 రోజుల లోపల వేయాలి. ఆ తర్వాత 15 రోజుల తర్వాత రెండో మోతాదు వేయాల్సి వస్తుంది. ఈ విధంగా తగ్గించుకోవచ్చు. నిమటోడ్ని తగ్గించుకోవడానికి కొద్దిగా వేపపిండి కూడా బాగా పనిచేస్తుంది. 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్న పాలీ హౌస్లో హైటెక్ పద్ధతులను అనుసరించి హైటెక్ ఛాంబర్లలో నారు మొక్కలను పెంచుతున్నారు అధికారులు. ఉష్ణోగ్రతలను, తేమ స్థాయిలను సెన్సార్ ద్వారా నియంత్రిస్తున్నారు. ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టంలో ఈ ఛాంబర్ని మెయింటైన్ చేస్తున్నారు. మరి ఈ హైటెక్ పద్ధతిలో నారు ఏ విధంగా పెంచుతున్నారు మనము ప్రత్యక్షంగా తెలుసుకుందాం. ఒక 1/2 ఎకర్ ఏరియాలో ఉంది. ఇందులో మనము ఈ సీడ్ సోయింగ్ అయిన తర్వాత ఆ ట్రేస్ అన్నీ కూడా హైటెక్ ఛాంబర్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమైతే హైటెక్ నర్సరీ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు చూసినవి అన్నీ కూడా న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌసెస్. అక్కడ ఏమవుతుంది, మనం వెంటిలేషన్ మాన్యువల్గా కర్టెన్స్ అనేది పైకి కిందికి అని వెంటిలేషన్ అలౌ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అంత సెన్సార్ ద్వారా మొత్తం మనకు కావాల్సిన టెంపరేచర్, ఉష్ణోగ్రతను కానీ రిలేటివ్ హ్యూమిడిటీ, తేమను కూడా మనము కంట్రోల్ చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని హైటెక్ ఛాంబర్ అంటాము. ఇందులో ఇది మొత్తం ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు ఇది కనబడేది అది ప్యాడ్, ఆ ముందట ఫ్యాన్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హైటెక్ నర్సరీలో మనము కంప్లీట్గా సీడ్లింగ్స్ని ఒక 21 డిగ్రీ సెంటిగ్రేడ్ బిలోలోపే ఉంచాల్సి ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఈ సీడ్లింగ్స్ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి అందుకే ఈ కంట్రోల్ టెంపరేచర్ ఉంచడానికి కొరకైతే ఈ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ని మనము ఎంచుకోవడం జరిగింది. ఎప్పుడైతే మోర్ దెన్ ఈ 21-22 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటుతూ ఉంటుందో లోపల టెంపరేచర్, ఆటోమేటిక్గా ఆ సెన్సార్స్ ఎక్కడైతే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర సెన్సార్స్ ఆన్ అయ్యి మనకు లోపల ఉన్నటువంటి వేడి గాలిని బయటకు పంపడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్యాడ్ ద్వారా మనకు బయట ఉన్నటువంటి ఎయిర్ ఆ ప్యాడ్ ద్వారా ఉన్న చల్లని నీటితో తాకుతూ లోపలికి చల్లని గారు వచ్చి లోపల టెంపరేచర్ని కూల్ చేయడం జరుగుతుంది. అందుకే దీన్ని ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటారు. దీన్ని యాక్టివ్ సమ్మర్ కూలింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఇందులో మనము ఏం చేస్తామంటే ఎప్పుడైతే సోయింగ్ అయిపోగానే ఈ ట్రేస్ అన్నీ కూడా ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 నుంచి 3 రోజులు మనం ఒక పాలిథీన్ కవర్ కింద ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన టెంపరేచర్ను, ఉష్ణోగ్రతను అందించే సీడ్ని స్టిమ్యులేట్ చేసి దాన్ని జెర్మినేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే సీడ్ జెర్మినేషన్ అయిన తర్వాత దాన్ని మనము ఈ ప్రధానమైన బెంచ్ల మీదకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి మొత్తం ఛాంబర్ యొక్క కెపాసిటీ 5 లక్షల సీడ్లింగ్స్. మనం ఒక నెలకి యావరేజ్గా 5 నుంచి 6 లక్షల సీడ్లింగ్స్ అనేది మనము ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది హైటెక్ ఛాంబర్ యొక్క విశిష్టత. మనము హైటెక్ నర్సరీలో 20 రోజులు ఉంచిన తర్వాత నారుని ఈ హార్డెనింగ్ ఛాంబర్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ హార్డెనింగ్ ఛాంబర్లో ఏంటంటే మనము 50% గ్రీన్ షేడ్ నెట్ను వాడడం జరుగుతుంది. అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం హైటెక్ నర్సరీలో ఉన్నటువంటి నారుని కనుక రైతులకు ఇచ్చినట్లయితే అది ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని ఒక హార్డెనింగ్ చేయాలి. అంటే ఒక 50% సన్లైట్ని అలౌ చేసి దానికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ ఎప్పుడైతే హార్డెనింగ్ అయిన తర్వాత దాన్ని మనము రైతులకి ఒక వారం రోజులు ఈ హార్డెనింగ్ ఛాంబర్లో ఉంచి వారం రోజుల తర్వాత మనము రైతులకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది.